సామాజిక న్యాయంపై ఖర్గే దిశానిర్దేశం. సెక్యులర్ సోషలిస్ట్ పదాలపై సంఘ్ పరివారికి సవాల్. రాజ్యాంగం నుంచి తీసేయలేరన్న కాంగ్రెస్ బాస్. 60,000 జాబుల భర్తీ. 9 రోజుల్లో రైతు భరోసా. రైతు రాజ్యంపై మోదీ కేసీఆర్ తో చర్చకి సిద్ధం. ఈసారి 100 సీట్లు గెలుస్తామన్న రేవంత్. కొందరు ఎమ్మెల్యేల పనితీరుపై ఖర్గే సీరియస్. కష్టపడి పనిచేసిన వారికే పదవులన్న అధ్యక్షుడు. అనిరుద్ రెడ్డిపై టీపీసీసీ గరంగరం. ఏఐతో భూ సమస్యల పరిష్కారం. ఆధార్ సర్వే నెంబర్ల అనుసంధానం. అక్టోబర్ 2ని డెడ్ లైన్ గా పెట్టుకోవాలన్న ఏపీ సీఎం. యశోదా ఆసుపత్రిలో కేసీఆర్ కి చికిత్స. అధినేతను పరామర్శించిన బీఆర్ఎస్ నేతలు. ప్రజా సమస్యలపై చర్చించిన కేసీఆర్. ఆర్థిక పరిస్థితిని సీఎం చక్కదిద్దుతున్నారు. వైసీపీని మళ్లీ గెలవనివ్వబోమన్న పవన్ కళ్యాణ్. కూటమి బెదిరింపులకి భయపడేదే లేదన్న అంబటి. ఏపీ తెలంగాణలో అల్లూరి జయంతి వేడుకలు. తెల్లవాళ్లలో ఆయుధాలు లేకుండా పోరాడారన్న రాజ్నాథ్. నర్సీపట్నంలో విగ్రహాన్ని ఆవిష్కరించిన అయ్యన్న. హామీల గురించి అడిగితే బెదిరిస్తున్నారు. బెదిరింపులకి కేసులకి భయపడం. ప్రభుత్వ మోసాల్ని ప్రజల్లోకి తీసుకువెళతామన్న బొత్స. సిగాచి కార్మిక కుటుంబాలకి సీఎస్ భరోసా. 9 మంది గల్లంతయ్యారన్న కలెక్టర్. పూర్తిగా దగ్ధమైపోయి ఉంటారని అనుమానం. సేఫ్టీ ప్రోటోకాల్ పాటించనందుకే సిగాజీ ప్రమాదం. హై లెవెల్ కమిటీ విచారణలో ప్రాథమికంగా అంచనా. కంపెనీ యాజమాన్యం తీరుపై కమిటీ ఆగ్రహం. డెడ్ బాడీల్ని అట్టపెట్టెల్లో తరలించడం దారుణం. కార్మికుల సంఖ్యపై సరైన సమాచారం లేదు. సిగాజీలో రేవంత్ ఫోటో షూట్ చేశారన్న కేటీఆర్. ఆపరేషన్ కగార్ అంటే ఓ కార్పొరేట్, చర్చలంటే చంపేస్తామంటూ బెదిరిస్తున్నారు. దొడ్డి కొమరయ్య వర్ధంతిలో నారాయణ కామెంట్లు. ఉలవపాడు మండలం కరేడులో ఉద్రిక్తత. భూసేకరణ సభని అడ్డుకున్న గ్రామస్తులు. భూములు ఇచ్చేది లేదన్న రైతులు. ఉజ్జయిని మహంకాళి అమ్మవారికి తొలి బోనం. ఎమ్మెల్యే తలసాని ప్రత్యేక పూజలు. దర్శనం కోసం బారులు తీరిన భక్తులు. నేషనల్ మెడికల్ కమిషన్ లో భారీ స్కామ్. కాలేజీల్లో తనిఖీల్ని లీక్ చేసినందుకు ముడుపులు. స్కామ్ లో ఏపీ తెలంగాణకి చెందిన డాక్టర్లు. స్పా యజమానులతో సైబరాబాద్ పోలీసుల భేటీ. లైంగిక కార్యకలాపాలకి పాల్పడితే చర్యలు. ఉదయం 9 గంటల నుంచి రాత్రి 9 గంటల వరకే పర్మిషన్. మహబూబ్ నగర్ లో పట్టాలు తప్పిన గూడ్స్. పలు రైళ్ల రాకపోకలకి అంతరాయం. కొన్ని గంటల పాటు నిలిచిపోయిన రైళ్లు. తమిళనాడులో టీవీకే ఒంటరి పోరు. బీజేపీతో పొత్తు ఉండదన్న విజయ్. అధినేతను సీఎం అభ్యర్థిగా ప్రకటించిన పార్టీ. బీహార్లో కాంగ్రెస్ వివాదాస్పద ప్రచారం. 5 లక్షల మంది మహిళలకి శానిటరీ ప్యాడ్ల పంపకం. కాంగ్రెస్ ప్రచారంపై ఎన్డీఏ కూటమి నేతల ఆగ్రహం. అక్రమ వలసదారులపై చర్యలు. వడోదరా నుంచి 250 మంది బంగ్లాదేశీల తరలింపు. 2 నెలల్లో 1200 మందిని పంపిన అధికారులు. ట్రినిడాడ్ టొబాగోలో మోదీ పర్యటన. భారత సంతతి ప్రజల్లో సంభాషణ. ప్రధాని కనుల మూలాలు బీహార్లో ఉన్నాయని మోదీ.